హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సొరకాయ పాయసం. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చూడండి ముందుగా సొరకాయని ఇట్లా తొక్క తీసేసుకొని, విత్తనాలు గూడా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఉడుకుతది మనకు పాయసం. వేయించుకున్న జీడిపప్పుని పక్కకు తీసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకొని సొరకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. నేను అర కేజీ సొరకాయ ముక్కల్లోకి 2 టీ గ్లాసుల బియ్యంని నైటే నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని, వడకట్టుకొని, మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి పిండిని. ఇలా పట్టుకొని నలిపితే మెత్తగా అయిపోతే ఉడికినట్టేనండి. ఇప్పుడు దీంట్లోకి అర కేజీ సొరకాయ ముక్కల్లోకి మనం పావు కేజీ బెల్లాన్ని తురుముకొని దీంట్లో కలుపుకొని ఒక 5 నిమిషాలు నేను ఈ పాయసంలోకి అర లీటర్‌కి కొంచెం తక్కువగా పాలు తీసుకున్నా. ఇందాక మనం జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకో కొంచెం వేడి వేడి సొరకాయ పాయసం